మీ అందరికీ ఒక క్వశ్చన్. మీరు మార్కెట్ నుంచి ఎంత సంపాదించాలి అనుకుంటున్నారు? మార్కెట్‌లో కొత్తగా ఎంటర్ అవుతున్న వాళ్ళని ఈ క్వశ్చన్ అడిగితే నాకు 2 విధాలుగా ఆన్సర్స్ ఇస్తారు. ఫస్ట్ కేస్‌లో ఏంటంటే, నాకు ప్రతి నెల ఒక 50,000 ఖర్చులున్నాయి. సో, నాకు మార్కెట్‌లో 20 ట్రేడింగ్ డేస్ ఉన్నాయి గదా! సో, ప్రతిరోజు మార్కెట్ నుంచి నేను ఏదో ఒకలాగా ఒక రూ. 2,500 సంపాదించగలిగితే చాలు, నాకు మంత్‌కి 50,000 వస్తుంది కాబట్టి, నేను మార్కెట్ నుంచి ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. నేను అంత సంపాదించాలి అని అనుకుంటారు. సెకండ్ కేస్ సినారియోలో ఏంటంటే, నాకు రూ. 50,000 క్యాపిటల్ నా దగ్గర ఉంది. 50,000 నాకు ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడానికి నా దగ్గర క్యాపిటల్ ఉంది. సో, ఇప్పుడు ఈ 50,000తో నేను ఎంత సంపాదించినా పర్వాలేదు. రోజుకి 2,000, 5,000, 10,000 నాకు సంబంధం లేదు. మార్కెట్‌లో ఎంత ఇస్తే అంత నేను సంపాదించుకుంటానని చెప్పి ఇలా 2 కేటగిరీలలో మనకి ఎక్స్‌పెక్టేషన్స్‌తో మార్కెట్‌కి అనేది వస్తారు. సో, ఇప్పుడు ఈ 2 సినారియోస్‌లో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ కేస్ సినారియోలో నాకు ప్రతి మంత్ రూ. 50,000 కావాలి అని ఎంతైతే రిటర్న్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో ఆ క్లారిటీ ఉంది గానీ, నేను మార్కెట్‌కి ఎంత క్యాపిటల్ తీసుకొస్తున్నానో, ఆ తీసుకొచ్చిన క్యాపిటల్ మీద నాకు 50,000 రిటర్న్స్ ఇచ్చే కెపాసిటీ, పొటెన్షియల్ మార్కెట్ దగ్గర ఉందా అన్న క్లారిటీ లేదు. సో, ఫండమెంటల్ లెవెల్‌లో ప్రాబ్లమ్ ఎక్కడొస్తోంది? ఈ కేస్‌లో ట్రేడింగ్ చేస్తుంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ మార్కెట్ ఇవ్వగలుగుతుంది? ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ మనం టార్గెట్ చేయగలుగుతాము? అసలు మార్కెట్‌లో బెంచ్ మార్క్ రిటర్న్స్ ఎంతున్నాయి అన్న క్లారిటీ లేకపోవడం. అందుకే కదా మనం సెకండ్ కేస్ ఎగ్జాంపుల్‌లో కూడా చూసుకుంటే 50,000 నా దగ్గర ఉన్నాయి. కానీ దీంట్లో మార్కెట్ ఎంత ఇస్తే అంత నాకు ఓకే అన్న ఆన్సర్ వస్తుంది. సో, ఈ 2 కేస్ సినారియోస్‌లో మార్కెట్ నుంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఎంత ఉంచుకోవాలి? మార్కెట్ బెంచ్ మార్క్స్ ఎంతున్నాయి? ఎంత రిటర్న్స్ ఇవ్వగలుగుతుంది? ఎంత పొటెన్షియల్‌తో ఇవ్వగలుగుతుంది? అండ్ ఇంకా ఇంపార్టెంట్‌గా అసలు మనం రిటర్న్స్‌ని పర్సెంటేజ్ టర్మ్స్‌లో ఎందుకు చూడడం ఇంపార్టెంట్? ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. సో, ఇది తెలుసుకోకుండా మీరు మార్కెట్‌లో గనుక అడుగు పెట్టారు అని అనుకుంటే, మీరు మార్కెట్ నుంచి డబ్బులు సంపాదిస్తారో లేదో తెలీదు గానీ, మార్కెట్ మీ దగ్గర నుంచి మాత్రం కంపల్సరీ మొత్తం డబ్బుల్ని లాగేసుకుంటుంది. అండ్ అది అవ్వకుండా ఉండడానికే నేను మన తెలుగు వాళ్ళ కోసం, మీకోసం చేస్తున్న ఏదైతే ఈ స్టాక్ మార్కెట్ A to Z సిరీస్ రెవల్యూషన్ ఉందో, దీంట్లో ఫస్ట్ ఎపిసోడ్‌లో మనం ఏం తెలుసుకున్నాం? వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్ అని తెలుసుకున్నాం. సెకండ్ ఎపిసోడ్‌లో వై స్టాక్ మార్కెట్, మీకు నాకు స్టాక్ మార్కెట్ ఎందుకు ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాం కదా. సో, ఇప్పుడు ఈ థర్డ్ ఎపిసోడ్‌లో హౌ మచ్ ఫ్రమ్ స్టాక్ మార్కెట్ లేదా హౌ స్టాక్ మార్కెట్, సో వాట్, వై అండ్ హౌ, ఈ 3 ఫండమెంటల్ పిల్లర్స్ కనుక మనం స్ట్రాంగ్ చేసేసుకున్నాం అనుకుంటే, ఫ్యూచర్ ఎపిసోడ్స్‌లో మనం ఎప్పుడైతే ట్రేడింగ్ గురించి డిస్కస్ చేసుకుంటామో, నాది గ్యారంటీ మీరు ఒక్క రూపాయి కూడా స్టాక్ మార్కెట్ నుంచి తప్పు చేసి కోల్పోకుండా నేను చూసుకుంటాను. సో, మీకు ఈ క్లారిటీ వచ్చేసింది కాబట్టి, మీరు ఇంకా ఫస్ట్ సెకండ్ వీడియోస్ చూడకపోతే ఇక్కడ ప్లేలిస్ట్ నేను ఐకార్డ్‌లో ట్యాగ్ చేస్తాను. కంప్లీట్‌గా ఫస్ట్ నుంచి సెకండ్ వీడియోస్ చూసుకుంటూ ఇప్పుడు థర్డ్ వీడియోకి వచ్చేసారనుకుంటే పిక్చర్ పర్ఫెక్ట్‌గా క్లారిటీతో మనం ముందరకనేది వెళ్ళిపోవచ్చు. అండ్ మనం యాక్చువల్‌గా వీడియోలోకి వెళ్ళే కంటే ముందర ఈ వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, మన ఛానల్‌కి ఫస్ట్ టైం వచ్చారో వాళ్ళకి ఇంకా నా గురించి తెలియదు కాబట్టి, నా పేరు నిహాల్. నేను స్టాక్ మార్కెట్లో ఒక ఫుల్ టైమ్ ఆప్షన్స్ ట్రేడర్‌ని అండ్ ఇన్వెస్టర్‌ని కూడా. అండ్ మీరు చూస్తున్న వీడియోని ఎడిట్ చేసింది బషీర్. సో, ఈ A to Z రెవల్యూషన్ ఇంకా మొదలు పెడదామా? సో, ఇంకా మన మెయిన్ టాపిక్‌కి వచ్చేస్తే, ఈ వీడియో ఎందుకు ఇంపార్టెంట్ యాజ్ అ బిగినర్‌గా మీకు ఎందుకు ఇంపార్టెంట్? నేను ఇంత టైం తీసుకుంటూ, ఇంత స్ట్రెస్ చేస్తూ, ఇంత మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి రీజన్ ఏంటనంటే, మీరు మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యే కంటే ముందర, ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పేదంతా మీరు లాస్ట్ వరకు విని మొత్తం గ్రాస్ప్ చేసుకున్నారనుకుంటే, మీకు మేజర్‌గా 2 అడ్వాంటేజెస్ వస్తాయి. ఫస్ట్‌ది ఏంటంటే, స్టాక్ మార్కెట్ మీద ఇంకా ఎంతో కొంచెమైనా గ్యాంబ్లింగ్ అని చెప్పి ఒక చిన్న థాట్ ఉన్నా ఫస్ట్ అది ఎగిరిపోతుంది. క్లారిటీ వచ్చేస్తుంది. స్టాక్ మార్కెట్‌ని యాజ్ అ బిజినెస్‌గా, ఒక బిజినెస్ యాంగిల్‌లో చూసేలాంటి పర్సెప్షన్ బిల్డ్ అయిపోతుంది. సెకండ్ వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, మనము స్టాక్ మార్కెట్‌ని యాజ్ అ బిజినెస్ యాంగిల్‌లో చూడొచ్చు అని చెప్తున్నాను కదా. అంటే ఏంటి? మనం స్టాక్ మార్కెట్ రిటర్న్స్‌ని యాజ్ అ పర్సెంటేజ్ టర్మ్స్‌లో ఎలా చూడాలి అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఒక్కసారి మీరు స్టాక్ మార్కెట్ రిటర్న్స్‌ని పర్సెంటేజ్ యాంగిల్స్‌లో ఎలా చూడాలని ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుందో, అప్పుడు మీ కంప్లీట్ గేమే చేంజ్ అయిపోతుంది. నేను స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసిన థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్‌లో నేను ఈ రియలైజేషన్ వచ్చాను. కానీ అది నేను మీకు డే 1 ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇప్పటి నుంచే గనుక పర్సెంటేజ్ టర్మ్స్‌లో గనుక చూడడం స్టార్ట్ చేశారనుకుంటే, మీరు యాజ్ అ ప్రొఫెషనల్ ట్రేడర్‌గా మీరు మారడానికి ఒక ఆల్రెడీ 5 స్టెప్స్ ముందరికెళ్ళిపోతారు. అది నా గ్యారంటీ. సో, చాలా థియరీ అయిపోయింది కదా. సో, ఇప్పుడు యాక్చువల్‌గా ప్రాక్టికల్‌గా మాట్లాడుకుందాం. సో,
ఫస్ట్ మనము ఈ స్టాక్ మార్కెట్‌లో ఈ పర్సెంటేజ్ థియరీ ఏంటి? పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ ఏంటి? ఆ లాజిక్ ఏంటి? అని మనం దాన్ని కొంచెం డీకోడ్ చేసుకుందాం. సో, దీంట్లో నేను మీకు వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను గదా! మీకు స్టాక్ మార్కెట్ నుంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఎంతున్నాయని. సో, అప్పుడు ఫస్ట్ కేస్ ఎగ్జాంపుల్‌లో తనేం చెప్పాడు? నాకు ₹50,000 నాకు మంత్లీ ఖర్చులున్నాయి. సో, నాకు ఎవ్రీ ట్రేడింగ్ సెషన్ ఒక 2,500 వస్తే నాకు చాలు. 20 ట్రేడింగ్ డేస్ ఉన్నాయి కాబట్టి నాకు ₹50,000 మంత్ ఎండ్‌కి వచ్చేస్తుంది. నేను హ్యాపీ అనేసి అన్నాడు. సో, ఫర్ సేక్ ఆఫ్ ఈజ్ మనం ఏమనుకుందామంటే ₹50,000 ఇనిషియల్‌గా మనకి ఎవ్రీ మంత్ రిటర్న్స్ కావాలి. ఎవ్రీ డే నాకు ₹2,000 నాకు రిటర్న్స్ కావాలి అనేసి అనుకుందాం. సో, ఇప్పుడు 50,000, 2,000 ఇలా కాకుండా మీరు దీన్నే పర్సెంటేజ్ టర్మ్స్‌లో ఆలోచించాలి. అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ నేను మార్కెట్‌లోకి ఒక ₹50,000 ఇన్వెస్ట్‌మెంట్‌తో వచ్చాను అనేసి అనుకుందాం. ఈ ₹50,000 ఇన్వెస్ట్‌మెంట్‌తో నేను ఎవ్రీ డే ₹2,000 సంపాదించాలి అని కాకుండా ఈ 50,000తో ఈ 2,000 ఓకే. కానీ ఈ 50,000లో ఈ 2,000 ఎంత పర్సెంటేజ్ అని చెప్పి అలా ఆలోచించడం స్టార్ట్ చేయాలి. అర్థమవుతుందా? సో, దీన్ని కొంచెం మళ్ళీ సింప్లిఫై చేస్తా. ఇప్పుడు మీరు ₹50,000 మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. గుడ్. మీకు రోజుకి ఎంత కావాలి? ₹2,000 కావాలి. సో, 50,000లో ₹2,000 ఎంత? సింపుల్‌గా 4% వస్తుంది. అంటే ఏంటి? నేను తీసుకొచ్చిన క్యాపిటల్ మీద నాకు ఎవ్రీ డే 4% రిటర్న్స్ కావాలి అని చెప్పి మనం ఈ క్యాలిక్యులేషన్‌లో అర్థం చేసుకుంటున్నాం. సో, ఇప్పుడు ఎవ్రీ డే 4% వస్తుందా? 4% ఇంటూ 20 డేస్ మనం చేసుకుంటే ఆల్మోస్ట్ 80% రిటర్న్స్ వస్తుంది. ఇయర్లీ చూసుకుంటే ఆల్మోస్ట్ 800, 900% రిటర్న్స్ వస్తుంది. అది ప్రాక్టికల్‌గా కాదు, అదంతా తర్వాత మాట్లాడదాం. కానీ ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? నా దగ్గర ₹50,000 ఉన్నాయి. నాకు ఎవ్రీ డే ₹2,000 కావాలి. సో, ఈ ₹2,000 నా 50,000 క్యాపిటల్ మీద ఎంత పర్సెంటేజ్ అంటే 4% రిటర్న్స్‌ని నేను టార్గెట్ చేస్తున్నాను అని చెప్పి ఇలా పర్సెంటేజ్ టర్మ్స్‌లో అర్థం చేసుకుంటే అప్పుడు మీరు ట్రేడింగ్‌ని యాస్ ఎ గ్యాంబ్లింగ్‌గా కాకుండా ఒక బిజినెస్‌గా ఆలోచిస్తారు. ఇప్పుడు మీరు ఏదైనా బిజినెస్ పెట్టారు. బిజినెస్‌లో ఏం చేస్తారు? నేను ఒక బట్టల షాప్ ఓపెన్ చేశాను. లేకపోతే ఏదైనా కిరాణా కొట్టు ఓపెన్ చేశాను. ఇంకేదైనా అవ్వచ్చు. నేను ₹10,00,000 ఇన్వెస్ట్‌మెంట్ పెడితే నాకు 10,00,000 మీద ఎవ్రీ మంత్ ఎంత రిటర్న్స్ వస్తుంది అని పర్సెంటేజ్ టర్మ్స్‌లో క్యాలిక్యులేట్ చేసుకుంటారు కదా! సేమ్ అదే లాజిక్ మనం ట్రేడింగ్‌లో కూడా ఉపయోగించాలి. సో, నేను చాలా సార్లు చూసేది ఏంటంటే ట్రేడింగ్‌కి వచ్చేటప్పటికి ఇది మారిపోతుంది. ట్రేడింగ్‌కి వచ్చేటప్పటికి నేను 50,000 తెచ్చాను, 1,00,000 తెచ్చాను, నాకు ఎవ్రీ మంత్ 10,000 కావాలి, 20,000 కావాలి అని చెప్పి నంబర్ టర్మ్స్‌లో మాట్లాడతారు. బిజినెస్ చేసేటప్పుడేమో పర్సెంటేజ్ టర్మ్‌లో మాట్లాడతారు. ట్రేడింగ్‌కి వచ్చేటప్పటికి మాత్రం నంబర్‌లు వచ్చేస్తాయి. అబ్సల్యూట్ నంబర్స్. సో, అలా కాకుండా ట్రేడింగ్ చేస్తున్నప్పటికీ కూడా నాకు పర్సెంటేజ్ రిటర్న్స్ ఇంపార్టెంట్ అని చెప్పి పర్సెంటేజ్ టర్మ్స్‌లోనే మాట్లాడాలి. నేను 50,000 తీసుకొచ్చాను. ఎవ్రీ డే 1% రిటర్న్స్ అని అంటే ఎంత? ₹500. లేదు 4% అనుకుంటే ₹2,000. లేదు 10% టార్గెట్ చేస్తాను అనుకుంటే ₹5,000 నాకు కావాలి అని చెప్పి ఈ వీడియో ఇప్పటి నుంచి మనం చేసిన 40 వీడియోలలో ఎప్పుడైనా సరే మనం అబ్సల్యూట్ వాల్యూలో కాకుండా పర్సెంటేజెస్లో మాత్రమే మనం డిస్కస్ అనేది చేయబోతున్నాం. ఇంక ఇలా ఒక్కసారి పర్సెంటేజెస్ టర్మ్స్లో మీరు క్యాలిక్యులేట్ చేయడం స్టార్ట్ చేస్తే మీరు అనుకుంటున్న రిటర్న్స్ రియలిస్టిక్కా, ప్రాక్టికల్లా, కాదా, జరుగుతుందా, జరగదా, అంత రిటర్న్స్కి మనం ఎంత రిస్క్ తీసుకోవాలి అని నేను చెప్పక్కర్లేదు. మీకే ఒక రియలైజేషన్ వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి సేమ్ సినారియో తీసుకుందాం. నా దగ్గర ₹50,000 క్యాపిటల్ ఉంది. ఇందాక ఎగ్జాంపుల్‌లో మనం ₹2,500 ఎవ్రీ డే కాకుండా ₹2,000 కూడా కాదు. అలా కాకుండా నాకు మంత్లీ ₹10,000 వస్తే చాలు ఈ 50,000 క్యాపిటల్‌తో అనేసి అనుకుందాం. సో, ఇదేంటి? ₹50,000 నా బేస్ ఇన్వెస్ట్‌మెంట్. ఎవ్రీ మంత్ నాకు 10,000 వస్తే చాలు. 10,000 చాలా చిన్న అమౌంట్ కదా! 50,000 మీద 10,000 అంటే ఎంత? 20% రిటర్న్స్. 20% రిటర్న్స్ ఎవ్రీ మంత్ అంటే ఎవ్రీ ఇయర్ మీరు 240% రిటర్న్స్‌ని మీరు చేయాలి. అంటే ఏంటి? ₹1,00,000 మీరు మార్కెట్‌లో తీసుకొస్తే అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ మీ లక్ష్య ₹2,50,000 లేదా ₹2,40,000 చార్జెస్ అన్నీ పోయినా కానీ అట్‌లీస్ట్ ₹2,00,000గా మారాలి. అంటే డబల్ అయిపోవాలి మీ క్యాపిటల్ అని చెప్పి మీరు అలా టార్గెట్ చేస్తున్నారు. సో, ఇది ఎంతవరకు ప్రాక్టికల్, ఎంతవరకు రియలిస్టిక్ అనేది మీకే రియలైజేషన్ వస్తుంది ఎప్పుడైతే మీరు పర్సెంటేజ్ టర్మ్స్‌లో క్యాలిక్యులేట్ చేయడం స్టార్ట్ చేస్తారో. కానీ మనము ఇప్పుడు మరి యాక్చువల్‌గా ఆ పర్సెంటేజ్ టర్మ్స్ ఎంత? 100 200 ఎంత? అది మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. కానీ ఇప్పుడు ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే అసలు క్యాపిటల్ ఎంత కావాలి? ఇప్పుడు మనం ఎగ్జాంపుల్‌లో 50,000 తీసుకున్నాం. కానీ అసలు 50,000 చాలా? ఇంకా ఎక్కువ కావాలా? ఇంకా తక్కువ కావాలా? అసలు బేసిక్‌గా క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఎంత ఉండాలి మీ దగ్గర మీరు మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వాలి అని అంటే మీరు నన్ను అడిగారు అనుకుంటే నా ఒపీనియన్ తీసుకుంటే ఆనెస్ట్‌గా మీరందరూ నా వీడియో చూసే ఉండొచ్చు. 30,000 to 30 lakh వీడియో ఒకటి మీ అందరికీ చేశాను. సో, మార్కెట్‌లోకి మీరు ఎంటర్ అవ్వడానికి, మీరు ఫస్ట్ ట్రేడ్ తీసుకోవడానికి, ఏదో ఒకటి చేయడానికి 10,000, 20,000, 30,000 ఉన్నా నడుస్తుంది.
ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి మీ దగ్గర తక్కువ క్యాపిటల్ 10,000, 20,000 ఉన్నా చాలు. కానీ మీరు దాన్ని హోల్డ్ చేసి మీరు లాంగ్ టర్మ్‌గా 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్ ఇప్పటికి నేను 5 ఇయర్స్ నుంచి ట్రేడ్ చేస్తున్నాను. నేను ఇంకా ఇక్కడ కూర్చొని మీతో పాటు వీడియోస్ చేస్తున్నాను అనంటే ఇన్ని రోజులు మార్కెట్‌లో సర్వైవ్ అవ్వాలనంటే కొంత సేవింగ్స్ కూడా ఉండాలి. కొంత రిస్క్ ఎపిటైట్‌కి ఇప్పుడు ట్రేడింగ్ చేస్తే లాస్ వస్తుంది. లాస్ వచ్చినప్పుడు ఎంతైతే లాస్ వచ్చిందో అది ఫిల్ చేయడానికి కూడా మనకు క్యాపిటల్ ఉండాలి కదా! సో, ఇవన్నీ కన్సిడర్ చేస్తూ మీరు ట్రేడింగ్‌ని యాస్ ఎ సీరియస్ కెరియర్‌గా, యాస్ ఎ ప్రొఫెషన్‌గా ఆలోచించి సీరియస్‌గా దిగుదాము అని అనుకుంటున్నారు అని అనుకుంటే అట్‌లీస్ట్ 2,00,000 లేకుండా మీరు ట్రేడింగ్‌లోకి రాకండి. నాకు తెలుసు ఇది చాలా మందికి డిసప్పాయింటింగ్‌గా ఉండొచ్చు. నా దగ్గర 10, 20,000 ఉన్నాయి. నేను వచ్చి మార్కెట్‌లో ఏదో ఒకటి చేసేద్దాము అని అనుకుంటూ ఉంటారు గానీ, మీరు ఎవ్వరు కూడా మార్కెట్‌లో సక్సెస్‌ఫుల్ అవ్వలేరు. మార్కెట్ మిమ్మల్ని బయటికి పుష్ ఔట్ చేసేస్తుంది. త్రో చేసేస్తుంది. 30,000 ఎగరగొట్టేస్తారు. 20,000 ఎగరగొట్టేస్తారు. మళ్ళీ ఇంకొక 20,000 తీసుకొస్తారు. అది ఎగిరిపోతుంది. సైకలాజికల్‌గా మీరు స్ట్రాంగ్‌గా ఉండి, స్టేబుల్‌గా ఉండి మార్కెట్‌లో లాంగ్ టర్మ్ వరకు నిలబడాలి యాస్ ఎ టెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా. స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ అంటే టెస్ట్ క్రికెట్ లాగా. T20 కాదు ఇవాళ వచ్చాము రేపు పోయామని చెప్పి లాంగ్ టర్మ్ 2 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు మనం మార్కెట్‌లో సర్వైవ్ అవ్వాలి అని అంటే ఆ సైకాలజీ ఇంటాక్ట్ ఉండాలంటే మినిమమ్ 2,00,000 రూపాయలు క్యాపిటల్ మీ దగ్గర లేకపోతే మీరు ట్రేడింగ్‌ని కన్సిడర్ అనేది చేయకండి. లేదా వర్స్ట్ కేస్ సినారియోలో ఇంకా వేరే ఆప్షన్ లేదు, నాకు ట్రేడింగ్ ఒక్కటే దిక్కు అని అనుకున్నప్పటికీ కూడా మినిమమ్ 1,00,000 రూపాయలు మీకు ట్రేడింగ్ కోసం సైడ్‌కి పెట్టిన క్యాపిటల్ ఉంటేనే మీరు ట్రేడింగ్‌ని కన్సిడర్ అనేది చేసుకోండి. సో, ఇప్పుడు నేను ఎప్పుడైతే 1,00,000, 2,00,000 అంటున్నానో ఇది మొత్తం మీరు ట్రేడ్ చేయక్కర్లేదు. 1,00,000 రూపాయలు మీ దగ్గర ఉండాలి. మీ ట్రేడింగ్ క్యాపిటల్ 10, 15,000 ఉండొచ్చు. సో, ఇది ఎగిరిపోతే దీంట్లో లాస్ వస్తే మళ్ళీ ఫిల్ చేయడానికి మన దగ్గర బ్యాకప్ ఉండాలి కదా! సో, దానికోసం మినిమమ్ 1,00,000 లేకపోతే 2,00,000 లేకుండా మీరు ట్రేడింగ్‌ని యాస్ ఎ ఫుల్ టైమ్ ప్రొఫెషన్‌గా లేదా కెరియర్‌గా కన్సిడర్ చేసి దయచేసి ఇందులోకి దిగకండి. సో, ఇప్పుడు ఈ పాయింట్ మీకు క్లారిటీ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఈ 2,00,000 రూపాయలు మన దగ్గర ఏదైతే ట్రేడింగ్ క్యాపిటల్ ఉందో, డిప్లాయిడ్ క్యాపిటల్ కాదు, ట్రేడింగ్ క్యాపిటల్ యాజ్ ఓవరాల్ క్యాపిటల్ ఉందో, ఇప్పుడు ఈ క్యాపిటల్ మీద మనం ఎంత రిటర్న్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేయాలి? యాజ్ ఎ ట్రేడర్‌గా ఎంత చేయొచ్చు? యాజ్ ఎన్ ఇన్వెస్టర్‌గా మనం ఎంత రిటర్న్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అని మీరు నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్, ప్రాక్టికల్‌గా ప్రతి ఒక్కళ్ళు మినిమమ్ అమౌంట్ ఆఫ్ రిస్క్ తీసుకుంటూ కంఫర్టబుల్‌గా అచీవ్ చేయగలిగే పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ ఎంత అని మనం చూసుకుంటే ట్రేడింగ్‌లో మీరు 30%ని టార్గెట్ చేయండి. అండ్ ఇన్వెస్టింగ్‌లో 15-20%ని టార్గెట్ చేయండి. అండ్ ఈ 30% అవ్వచ్చు, 15-20% అవ్వచ్చు. ఇది యాన్యుయల్ రిటర్న్స్, మంత్లీ కాదు. అంటే ఏంటి? సపోజ్ మీరు 2,00,000 రూపాయలు ట్రేడింగ్ చేద్దామని మార్కెట్‌లోకి తీసుకొస్తే ఇయర్ మొత్తానికి 12 మంత్స్‌కి 30% అంటే ఎంత? 60,000 రూపాయలు మీరు అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ మీరు సంపాదించగలిగితే చాలు అని చెప్పి అనుకోండి. అంటే 2,00,000 రూపాయలు మీరు మార్కెట్‌కి తెస్తున్నారు అని అనుకుంటే ఎవ్రీ మంత్ 5,000 రూపాయలు మీరు సంపాదించగలిగితే చాలు అని చెప్పి అలాంటి టార్గెట్ పెట్టుకొని మీరు మార్కెట్‌లోకి రండి. అండ్ ఇన్వెస్టింగ్‌కి ఎలాగో మీకు తెలుసు కదా! ఇన్వెస్టింగ్ నార్మల్‌గా మీరు చాలా లిమిటెడ్ అమౌంట్‌తో మీరు చేసుకోవచ్చు. 100, 200, 300 ఎంత ఉన్నా కూడా ఎస్ఐపీస్ మీరు కంటిన్యూ చేసుకుంటూ ఉండొచ్చు. లాంగ్ టర్మ్‌లో లార్జ్ క్యాప్ అవ్వచ్చు, మిడ్ క్యాప్ అవ్వచ్చు, స్మాల్ క్యాప్ అవ్వచ్చు, లేదా మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు. ఇవన్నిటివి డైవర్సిఫై చేసుకున్నప్పటికీ కూడా కంబైన్డ్‌గా 15-18% రిటర్న్స్‌ని టార్గెట్ చేస్తే మీరు కంఫర్టబుల్‌గా చాలా మంచి రిటర్న్స్‌ని పొందుతున్నట్టు. సో, ట్రేడింగ్ నుంచి 30%ని టార్గెట్ చేయండి. ఇది నెట్ ప్రాఫిట్. అంటే మీకు చార్జెస్ పోయిన తర్వాత, బ్రోకరేజెస్ పోయిన తర్వాత, ఇవన్నీ పోయిన తర్వాత మీకు మిగిలాల్సింది 30%. సో, మీరు యావరేజ్‌గా అరౌండ్ 40% ఇయర్లీ టార్గెట్ చేసుకొని 10% చార్జెస్‌కి పోతాయి. సో, 30% మీరు యాన్యుయల్ రిటర్న్స్‌ని టార్గెట్ చేయండి. చాలా కంఫర్టబుల్‌గా, చాలా కన్సిడరబుల్ గుడ్ అమౌంట్ ఆఫ్ రిటర్న్స్. అండ్ మీరు ఇన్వెస్టింగ్‌లో చూసుకుంటే 15-18% టార్గెట్ చేయొచ్చు. అండ్ ఇది విని చాలా మందికి షాకింగ్‌గా అనిపించొచ్చు. డిసప్పాయింటెడ్‌గా ఫీల్ అవ్వచ్చు. వీడేంట్రా ఇలా చెప్తున్నాడు, మేము ఎవ్రీ మంత్ ప్రతి నెల 60,000 సంపాదిస్తాము 2,00,000తో వస్తుంటే వీడేమో 2,00,000తో నెలకు 5,000 సంపాదించాలి అని చెప్తున్నాడు అని అంటే, ఇప్పుడు మీరు నా మీద నమ్మకంతో, నా ఛానల్ మీద నమ్మకంతో ప్రాక్టికల్‌గా మిమ్మల్ని మిస్‌లీడ్ చేయకుండా, మిమ్మల్ని తప్పుదారి పట్టించకుండా, మీకు డబ్బులు లాస్ అవ్వకుండా సంపాదించే నాలెడ్జ్ మీ అందరికి ఇవ్వడానికే కదా మీరు ఈ సిరీస్‌లోకి క్లిక్ చేశారు. ఈ వీడియోని లైక్ చేస్తున్నారు, ఈ వీడియో చూస్తున్నారు. సో, నేను ఆనెస్ట్‌గా, ప్రాక్టికల్‌గా టెలిగ్రామ్ గ్రూపుల్లో ఏం చెప్తారు, యూట్యూబ్‌లో మీరు ఏం చూస్తున్నారు, ఇవన్నీ కాదు. ప్రాక్టికల్‌గా యాజ్ అ ట్రేడర్‌గా నేను ఎవ్రీ సింగిల్ డే చేస్తూ ఇన్ని ఏళ్ల ఎక్స్‌పీరియన్స్‌తో లేదా నా టీమ్‌కున్న 10 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్‌తో మేము అందరిని చూసి మార్కెట్‌ని మొత్తం కూడా చూసి యావరేజ్‌గా ఎంత రిటర్న్స్ పొందితే మంచిది అని చెప్పి తీసిన పర్సెంటేజెస్ ఇవి కాబట్టి దయచేసి మీకు ఇంకా వేరే ఏ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నా కూడా దాన్ని తక్కువ చేసుకొని దీని అరౌండ్‌గా కనుక మీరు ట్రేడింగ్ చేసి డబ్బులు కనుక సంపాదించగలిగితే నన్ను నమ్మండి, ఇండియాలో వేర్ 90% ట్రేడర్స్ లాస్ చేస్తున్నారు.
మిగిలిన 10%లో ఇంకో 5% అంటే 95% మంది ఎఫ్‌డి రిటర్న్స్‌ని కూడా పొందట్లేదు. ఇంకొక 5% మంది ఎఫ్‌డి కంటే కొంచెం ఎక్కువ రిటర్న్స్ పొందుతున్నారు. కానీ ఈ 30% ఏదైతే నేను చెప్పానో ఈ రిటర్న్స్ గనుక మీరు కన్సిస్టెంట్‌గా మార్కెట్ నుంచి గనుక సంపాదించగలిగితే మీరు ఇండియాలో టాప్ 1% ట్రేడర్ అయిపోతారు తెలుసా? ఇండియాలో టాప్ 1% ట్రేడర్ జస్ట్ ఈ 30% రిటర్న్స్‌తోనే. ఇప్పుడు నేను ఇది ఎప్పుడైతే చెప్తానో చాలామంది నన్ను మళ్ళీ క్వెషన్ కూడా చేస్తుంటారు. నువ్వు ఇండియాలో టాప్ 1% అంటున్నావు, లేకపోతే ఈ బెంచ్ మార్క్ ఇది అని అంటున్నావు. అసలు ఈ బెంచ్ మార్క్‌లు ఇవన్నీ ఎవడు క్రియేట్ చేశాడు? ఎక్కడుంది? ఒక రిటర్న్ రూల్ ఎక్కడుంది? మేము టెలిగ్రామ్‌లో 100% రిటర్న్స్ ఎవ్రీ మంత్ చూస్తున్నాము, లేకపోతే యూట్యూబ్‌లో ఇంకెవడో ఏదో చేస్తున్నాడు అని చెప్పి ఇవన్నీ అడుగుతూ ఉండొచ్చు. దానికి నేను మీకు చెప్పేదేంటంటే ఫేక్ గురువులు, ఫేక్ వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తున్నారో అన్నీ పక్కన పెడదాం. లెజిటిమేట్‌గా వరల్డ్‌లోనే బెస్ట్ ట్రేడర్ జిమ్ సైమన్స్ ఎంత పర్సెంటేజ్ రిటర్న్స్‌తో క్యాపిటల్‌ని గ్రో చేశారో తెలుసా? 66%. వరల్డ్స్ బెస్ట్ ట్రేడర్ 66% రిటర్న్స్‌తో యావరేజ్‌గా తన క్యాపిటల్‌ని గ్రో చేసుకోగలిగాడు. పీఎంఎస్ ఉంటాయి. పీఎంఎస్ అంటే ఏంటంటే పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. ఇవి చాలా లార్జ్ క్యాపిటల్ ఉండేవాళ్ళు ఆల్గో ట్రేడింగ్స్ చేస్తూ సర్వీసెస్ అన్నీ ప్రొవైడ్ చేస్తుంటారు. వీళ్ళు ఎంత పర్సెంటేజ్ రిటర్న్స్ ఇస్తున్నారో తెలుసా? 18-25% రిటర్న్స్. హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ అని, ఆల్గోస్ అని చాలా పవర్ఫుల్ సిస్టమ్స్, ఆల్గరిథమ్స్ యూజ్ చేస్తారు. వాళ్ళు 18-25% రిటర్న్స్‌ని జనరేట్ చేయగలుగుతున్నారు. అండ్ ఇప్పుడు నాలాగా ఇండివిజువల్ ట్రేడర్స్ ఎవరైతే ట్రేడింగ్ కమ్యూనిటీ ఉందో ఈ ట్రేడింగ్ కమ్యూనిటీలో 30-50% రిటర్న్స్ని సంపాదించగలుగుతున్నారు. సో జిమ్ సైమన్స్ ఏమో 66%, ట్రేడింగ్ కమ్యూనిటీ ఏమో 30-50% ఉంది. ఆల్గో ప్రొవైడర్స్ పిఎంఎస్ లాంటి వాళ్ళేమో 18-25 ఇస్తున్నారు. సో మార్కెట్ 18 నుంచి 66% ఈ రేంజ్లోనే ఉన్నప్పుడు ఎవరో వచ్చి మీకు 50,000 తీసుకురండి, మీకు ప్రతి మంత్ ₹1,00,000 ప్రాఫిట్ ఇస్తాము, లేకపోతే సంవత్సరానికి మీరు 50,000 తీసుకురండి 5,00,000 చేస్తాము అని చెప్పి అలాంటి వాటితో మోసపోకుండా రియలిస్టిక్గా ప్రాక్టికల్గా ఆలోచించి ఎక్స్పెక్టేషన్స్ని రైట్గా పెట్టుకోండి. సో ఇదేమో ట్రేడర్స్కి. మరి ఇన్వెస్టింగ్కి ఆ బెంచ్ మార్క్ నేను ఏదైతే మీకు 15-20% అన్నానో దీనికి వ్యాలిడేషన్ ఏది అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. సో దీనికి సింపుల్ వ్యాలిడేషన్ ఏం లేదు. మన రాకేష్ కుమార్ జుంజున్వాలా గారు అవ్వచ్చు, లేకపోతే వారెన్ బఫెట్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే మీరు కనుక మార్కెట్లో కన్సిస్టెంట్గా 20% రిటర్న్స్ కనుక పొందుతున్నారనుకుంటే మీరు వరల్డ్లోనే 1% కేటగిరీలోకి వెళ్ళిపోతారట. 15-20% మధ్యలో ఉన్నారనుకుంటే టాప్ 3% కేటగిరీలోకి వెళ్ళిపోతారట. సో నాకు టాప్ 1 అయితే అవసరం లేదు. చాలా తక్కువ ఎఫర్ట్తో వాళ్ళందరూ ఫుల్ టైం హెడ్జ్ ఫండ్స్ రన్ చేసే వాళ్ళు, అంత క్యాపిటల్తో వాళ్ళు అలా చేసుకుని ఉండే టాప్ 1%కి టార్గెట్ చేసుకుంటే పర్వాలేదు. కానీ నేను మన నిఫ్టీలో, ఇండెక్స్ ఫండ్స్లో, స్ట్రాటజిక్ ఫండ్స్లో వీటిల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ 15-20% రిటర్న్స్ వస్తే నాకు చాలు కదా. టాప్ 3%లో నేను హ్యాపీ కాబట్టి దాన్ని నేను వాళ్ళ బెంచ్ మార్క్ తీసుకుంటూ అలా చేస్తున్నాను. బట్ అగైన్ దీంట్లో ఒక చిన్న లాజిక్ ఉంది. ఇప్పుడు ఇన్వెస్టింగ్ చేస్తాం కదా, ఇన్వెస్టింగ్ చేసిన షేర్స్ని మనం ప్లెడ్జ్ చేసి ట్రేడింగ్ కూడా చేసుకుంటే ఇన్వెస్టింగ్ నుంచి వచ్చే 15%, ట్రేడింగ్ నుంచి వచ్చే 30%, రెండింటిని కంబైన్ చేసి 40% సిఏజిఆర్ కూడా అచీవ్ చేసుకోవచ్చు. అది ఎలాగని నేను వీడియోస్లో చెప్తాను, ఫర్దర్ వీడియోస్లో మనం డెఫినెట్గా డిస్కస్ చేసుకుంటాము. సో ఆ ఆప్షన్ కూడా ఉంది. సో ఇన్వెస్టింగ్ నుంచి ఒక 15%, ట్రేడింగ్ నుంచి కనుక ఒక 30% అచీవ్ చేయగలుగుతున్నారు అనుకుంటే మనం వరల్డ్ టాప్ 5% కేటగిరీలోకి వెళ్ళిపోతాము. కానీ నేను ఎప్పుడైతే ఇది చెప్తున్నానో మీరు ఒక్క విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను మీకు ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా, మనము 2,00,000 ఏదైతే ఉందో మన ఎంటైర్ ట్రేడింగ్ క్యాపిటల్ దాని మీద మనం ఈ 30% రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేయాలి. కానీ మనం డిప్లాయిడ్ క్యాపిటల్ ఎంత ఉండొచ్చు? మనం ట్రేడింగ్ క్యాపిటల్ 2 lakhs ఉన్నప్పటికీ కూడా ఒక ట్రేడ్లో డిప్లాయిడ్ క్యాపిటల్ 20,000 ఉండొచ్చు, 30,000 కూడా ఉండొచ్చు. సో సపోజ్ 20,000 డిప్లాయ్ చేస్తున్నాము అనేసి అనుకుందాం. సో 20,000 డిప్లాయ్ చేస్తూ మనం ఇయర్ ఎండ్కి కనుక 60,000 మనం అనుకున్నట్టు చేస్తే అది ఎంత పర్సెంటేజ్ రిటర్న్స్ అయింది? 300% రిటర్న్స్ అయినట్టే కదా. సో మనము చిన్న క్యాపిటల్ మార్కెట్లో ట్రేడింగ్ క్యాపిటల్ని ఎప్పుడు కన్సిడర్ చేయొచ్చు, దాని వెనకాల ఉన్న ఏదైతే బేస్ క్యాపిటల్ ఉందో, ఓవరాల్ కంప్లీట్ ట్రేడింగ్ క్యాపిటల్ ఉందో, డిప్లాయిడ్ క్యాపిటల్ కాకుండా దాని పర్సెంటేజ్ టర్మ్స్లో మనం ఎప్పుడు డిస్కస్ చేసుకోవాలి. కాబట్టి అలా చూసుకుంటే చిన్న క్యాపిటల్ మీద హయ్యర్ పర్సెంటేజ్ మనం టార్గెట్స్ పెట్టుకోవచ్చు. కానీ మన కరెక్ట్గా అప్రోచ్ ప్రాపర్గా లేజర్ ఫోకస్తో క్లారిటీతో మనం మార్కెట్లో ఉండాలి అని అంటే నేను నాకు మీకు చెప్పినట్టు ఫస్ట్ 2 lakhs మనకి ట్రేడింగ్ క్యాపిటల్ ఉంది, డిప్లాయిడ్ క్యాపిటల్ ఎంత ఉన్నప్పటికీ ప్రాబ్లం లేదు. సో ఆ ట్రేడింగ్ క్యాపిటల్ మీద మనం 30% రిటర్న్స్ కనుక మనం సంపాదించగలిగితే అమేజింగ్. ఇప్పుడు దీంట్లో ఎడ్జ్ కేస్ సినారియోస్ ఉంటాయి. ఆ 2 lakh క్యాపిటల్ని కూడా 300x 400xతో క్యాపిటల్తో గ్రో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారు, చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఒక వ్యక్తి జస్ట్ 1 lakh రూపీస్తో స్టార్ట్ చేశాడు ట్రేడింగ్. ఆల్మోస్ట్ 5 yearsలో అనుకుంటా 20 crores సంపాదించాడు.
సో అలాంటి ఎడ్జ్ కేస్ సినారియోస్ కూడా ఉంటాయి. లక్ ఫ్యాక్టర్ ఉంటుంది, లేకపోతే స్కిల్ ఉంటుంది, చాలా ఉంటాయి. లేకపోతే నా కంపెనీలోనే చాలా క్లోజ్‌గా నాకు ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు. మనకి ట్రేడింగ్ కమ్యూనిటీలో కూడా చాలా ఫేమస్ షిజుమోన్ అని ఉంటారు. అతను ఎవ్రీ ఇయర్ 200% రిటర్న్స్‌ని పొందుతున్నారు. 200% రిటర్న్స్. సో అది కొన్ని ఎడ్జ్ కేస్ సినారియోస్‌లో వాళ్ళందరూ ఏంటంటే ఈ ట్రేడింగ్ అనే ఆర్ట్‌ని చాలా ప్యాషనేట్‌గా వాళ్ళు ఎవ్రీ సింగిల్ డే చాలా టైమ్ స్పెండ్ చేసి ఆ క్రాఫ్ట్‌ని మాస్టర్ చేసిన వాళ్ళు. సో అలాంటి ఎడ్జ్ కేస్ సినారియోస్ ఉంటాయి. కానీ మనం ప్రాక్టికల్‌గా మీరు, నేను అందరము చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ రిస్క్ తీసుకొని మార్కెట్‌లో క్యాపిటల్ పోగొట్టుకోకుండా కన్సిస్టెంట్‌గా ఎవ్రీ మంత్ నాకు ఇంత ఇన్‌కమ్ స్టాండర్డ్‌గా వస్తుంది అని చెప్పి అలాంటి స్టేజ్‌కి రీచ్ అవ్వడానికి ట్రేడింగ్ నుంచి 30%, ఇన్వెస్టింగ్ నుంచి 15% టార్గెట్ చేయండి. చాలా ఎక్కువ అదే మీరు వరల్డ్‌లోనే టాప్ ట్రేడర్స్‌లోకి వెళ్ళిపోతారు. సో ఈ వీడియోలో మనము చాలా ఇంపార్టెంట్ లెసన్ అయిన మన రిటర్న్స్‌ని పర్సెంటేజ్ టర్మ్స్‌లో ఎందుకు ఆలోచించాలి, అసలు క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఎంత ఉండాలి, వరల్డ్ మొత్తంలో ఉండే బెంచ్ మార్క్స్ ఎంత ఉంటాయి, ఇవన్నిటివి కూడా చాలా క్లియర్‌గా క్లారిటీ వచ్చేసిందని అనుకుంటున్నాను. సో మన నెక్స్ట్ వీడియోస్ ఏవైతే రాబోతున్నాయో అవి యాక్చువల్‌గా ట్రేడింగ్‌కి సంబంధించినవి ఉంటాయి. మన నెక్స్ట్ వీడియో మనము నిఫ్టీ అంటే ఏంటి, బ్యాంక్ నిఫ్టీ అంటే ఏంటి, సెన్సెక్స్ అంటే ఏంటి, ఇండిసెస్ అంటే ఏంటి అని చెప్పి మనం యాక్చువల్‌గా ట్రేడింగ్ కాన్సెప్ట్స్‌లోకి ఎంటర్ అయిపోతున్నాము మన 4th ఎపిసోడ్ నుంచి. కాబట్టి ఇంకా మొత్తం యాక్షనబుల్గా చాలా ఇంట్రెస్టింగ్ స్టఫ్ ఉండబోతోంది. కానీ అందులోకి వెళ్ళే కంటే ముందర మనం ఏదైతే ఫౌండేషన్ వాట్, వై అండ్ హౌ, ఈ 3 ఫౌండేషన్, ఈ పిల్లర్స్ కనుక మనం స్ట్రాంగ్ లేకపోతే తర్వాత మనం బిల్డింగే కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి చాలా టైం తీసుకొని డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్ ఇదే. ఎందుకంటే మీరు స్ట్రాంగ్గా ఫౌండేషన్స్ మీకు స్ట్రాంగ్ ఉండాలి అండ్ మనమందరం కూడా మార్కెట్లో డబ్బులు పోగొట్టుకోకుండా డబ్బులు అనేది సంపాదించాలి. సో ఈ వీడియో త్రూ మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో అడగండి, లేదా మన డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినా నేను అవ్వచ్చు, మన కమ్యూనిటీ మెంబర్స్ అవ్వచ్చు, మీ అందరికీ హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాము. ఎందుకంటే నా ఒకటే ఎయిమ్, మన తెలుగు వాళ్ళు ఎందుకు స్టాక్ మార్కెట్లోకి రావట్లేదో అర్థం కావట్లేదు, వచ్చినా కూడా డబ్బులు నష్టపోతున్నారు. సో అది ఈ సిరీస్తో ఆగిపోవాలి. సో ఇంకా ఎవరైతే మార్కెట్లో ఈ పెయిడ్ టిప్స్ అని, టెలిగ్రామ్ గ్రూప్స్ అని, పెయిడ్ సర్వీసెస్ ఇవన్నిటికీ వెళ్తున్నారో వాళ్ళందరికీ మన సిరీస్ గురించి తెలియజేయండి. మన ప్లేలిస్ట్ని వాళ్ళందరితోనూ షేర్ చేయండి. తెలుగోడు మనోడే ఇలా మనందరి కోసం వీడియోస్ చేస్తున్నాడని చెప్పి వీడియోస్ని ప్రతి ఒక్కళ్ళతో స్ప్రెడ్ చేసి ఈ నాలెడ్జ్ ప్రతి ఒక్కళ్ళకి వెళ్ళడానికి నాకు హెల్ప్ చేయండి. ఎందుకంటే ఈ సిరీస్ అనేది బయట లక్షలు ఛార్జ్ చేస్తున్నారు ఇదే కోర్స్ ఇవ్వడానికి. అండ్ నాకు డబ్బులు ఆశ లేదు, ట్రేడింగ్ నుంచి హ్యాపీగా నాకు చాలా డబ్బులు వస్తున్నాయి, ఐఎమ్ కంఫర్టబుల్ దేర్. సో అందుకని నేను ఫ్రీగా మీ అందరి కోసం చేస్తున్నది మ్యాక్సిమం మందికి రీచ్ అవ్వడానికి. ఈ వీడియోస్ని ప్రతి ఒక్కరితో షేర్ చేయండి అండ్ ఈ రెవల్యూషన్ని సక్సెస్ఫుల్ అవ్వడానికి మీరందరూ హెల్ప్ అనేది చేయండి. అండ్ వీడియోని ఇంకా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు, వీడియోని లైక్ చేయలేదు అనుకుంటే అది కూడా చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో అసలు నిఫ్టీ అంటే ఏంటి, బ్యాంక్ నిఫ్టీ అంటే ఏంటి, సెన్సెక్స్ అంటే ఏంటి, ఇండెక్స్ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ మనం డీకోడ్ చేసుకుంటూ అవన్నీ నేర్చుకుందాము. సో వీడియో వాల్యుబుల్గా అనిపిస్తే లైక్ చేయడము అండ్ వీడియోని సేవ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో 4th ఎపిసోడ్లో కలుసుకుందాము. గుడ్ బై.